రేడియోకి స్వాగతం. మాన్యువల్ టు సెల్ఫ్. సూచనలు లేదా సమాచారాన్ని అందించే స్వీయ శోధన శోధన. సో నేను అవేర్‌నెస్ బీ ఇన్ ద మూమెంట్ అనే స్టేట్‌లోకి వెళ్ళడానికి చేయాల్సిన ప్రాక్టీస్ గుర్తుపెట్టుకున్నాను. ఇదేదో పొద్దున్నే లేవగానే చేయాలి అని బెంగ పెట్టుకోవద్దు. కూడా మంచిదే. కానీ ఇది 24 అవర్స్ ప్రాక్టీస్ అది అనుకోవాలి. ఎవరో చెప్పారండి. సడెన్‌గా రాత్రి మెలుకువొచ్చింది అవేర్‌నెస్ ప్రాక్టీస్ చేయొచ్చు. నువ్వేదో పని చేసుకుంటున్నావు అవేర్‌నెస్ ప్రాక్టీస్ చేయొచ్చు. నువ్వు నీ డైలీ వర్క్‌లో ఏ పని మానుకొని కూర్చోవాల్సిన అవసరం లేదు. పని చేస్తూ అవేర్‌నెస్ ప్రాక్టీస్ చేయొచ్చు. కానంటే ఇక్కడ నీ యొక్క ప్యాటర్న్ షిఫ్ట్ ఎలా ఉండాలంటే, నేను ఆలోచించాను, నాకు థాట్ వచ్చింది, నేను ఆ స్థితిలో ఉన్నాను, నాకు కోపం వచ్చింది, నాకు బాధ కలిగింది. కాదు. బాధ అనేది నేను నా మైండ్, బాడీ ఎక్స్‌పీరియన్స్ అవుతున్నాయి. ఆనందం అనేది నా బాడీ అండ్ మైండ్ ఎక్స్‌పీరియన్స్ అవుతున్నాయి. ఇప్పుడు ఒక థాట్ వచ్చింది. ఆ థాట్ నేను ఎక్స్‌పీరియన్స్ అవుతున్నాను. ఈ థాట్ పాస్ట్‌కి సంబంధించింది. సో, నేను బ్రూడింగ్‌లోకి వెళ్తున్నాను. నా శరీరం, బాడీ బ్రూడింగ్‌కి వెళ్తోంది. నేను వెళ్తున్నాను కాదు. సో, ఇలాగా మెంటల్‌గా కావాలని దానికి అలవాటు చేయాలి. ఇది డిసిప్లినింగ్ అంటే. హ్మ్. సహజంగా జరిగే ప్రాసెస్. కానీ ఈ ప్రాసెస్ జరగకూడదని ఫైట్ చేయొద్దు. ఆలోచనలు రావద్దని ఫైట్ చేయొద్దు. ఆలోచనతో కొట్టుకొని ప్రయాణం చేయొద్దు. ఆలోచనలను మేనేజ్ చేద్దామని ట్రై చేయొద్దు. ఆలోచనలు పర్టిక్యులర్‌గా ఆహ్, ఈ ఆలోచనలు రావాలి అని బయటకి కావాలని తెచ్చుకోవద్దు. జస్ట్ అవేర్‌నెస్‌లో ఉండటం అంతే. సో, థేర్‌ఫోర్ ఒక ఆకాశం, నువ్వు ఆకాశం. నీ యొక్క ఆలోచనలు, నీ మానసిక స్థితులు అనేవి మేఘాలు. అవి ఫార్మ్ అవుతూ ఉంటాయి. షేప్‌లు సంతరించుకుంటూ ఉంటాయి. మోడిఫై అవుతూ ఉంటాయి. డిజాల్వ్ అవుతూ ఉంటాయి. మూవ్ అవుతూ ఉంటాయి. అది స్కైకేం కాదు. అది నీ స్థితి. సో, అవేర్‌నెస్ కెన్ బి జనరేటెడ్ బై బాడీ మైండ్. సో, ఈ ప్రెజెంట్ మూవ్‌మెంట్‌లోకి రాగలిగితే ప్రెజెంట్ మూవ్‌మెంట్‌లోకి అనేది ఒక్కసారి క్షణంలో జరగదు. ఇది గ్రాడ్యుయల్‌గా ప్రాక్టీస్ చేస్తుంటే ఆటోమేటిక్‌గా ప్రెజెంట్ మూవ్‌మెంట్‌కి వస్తావు నువ్వు. సో, అవేర్‌నెస్ కెన్ బి జనరేటెడ్ బై బాడీ అండ్ మైండ్. ఈ బాడీ అండ్ మైండ్ అవేర్‌నెస్‌ని జనరేట్ చేస్తుంది. అవేర్‌నెస్ ఎనర్జీ అది. అస్ట్రల్ బాడీ జనరేట్ ఏం చేస్తుంది? ఎసెన్స్ ఆఫ్ కాన్షియస్‌నెస్. ఎందుకంటే ఈ అవేర్‌నెస్ ఎనర్జీయే మూలాధార చక్రం దగ్గర ప్రాణతో కలిసి ఓజస్ ఏర్పడుతుంది. ఆ ఓజస్‌కి ఇంకా అవేర్‌నెస్ ఎనర్జీ ఏర్పడితే ఎసెన్స్ ఆఫ్ కాన్షియస్‌నెస్ వస్తుంది. ఈ ఎసెన్స్ ఆఫ్ కాన్షియస్‌నెస్ అనేది అవసరం. దేనికి? నీ యొక్క డివైన్ ఫ్రాగ్మెంట్‌కి, నీలో ఉన్న అవ్యక్త రూపానికి, నీలో ఉన్న వ్యక్త రూపానికి అంటే బాడీ అండ్ మైండ్‌కి మధ్య సంబంధ బాంధవ్యాలకి. సో దట్ కమ్యూనికేషన్ మనకి. ఈ ప్రాసెస్‌లోనే స్పిరిచ్యువల్ విల్ కూడా చాలా ఇంపార్టెంట్. స్పిరిచ్యువల్ విల్ కూడా జనరేట్ అవుతుంది. మీ ప్రాణ అవేర్‌నెస్ ద్వారాయే. సో దేర్‌ఫోర్ ఈ మొత్తం ప్రాసెస్ జరగాలంటే నీ బయోలాజికల్ కంప్లీట్‌నెస్ అనేది ఒక రిక్వైర్మెంట్. సో బయోలాజికల్ రిక్వైర్మెంట్ కావాలంటే అవేర్‌నెస్ ఎనర్జీ ఉంటేనే జరుగుతుంది. ఎందుకంటే నీ యొక్క అవేర్‌నెస్ ఎనర్జీ ఏదైతే ఎనర్జీ వేస్ట్ థాట్ రూపంలో, ఎనర్జీ రూపంలో, యాక్షన్స్ రూపంలో వేస్ట్ అవుతుందో ఇది గనక అక్యుములేట్ చేసుకోగలిగితే ఆ ఎనర్జీని బాడీ యుటిలైజ్ చేసుకొని బయోలాజికల్‌గా డెవలప్ అవుతుంది. బయోలాజికల్ కంప్లీట్‌నెస్‌లోకి వెళ్తుంది. సో రైట్. సో అవేర్‌నెస్ ప్రాక్టీస్ యొక్క ఇంపార్టెన్స్ అది. ఎన్ని సార్లు కుదిరితే అన్ని సార్లు అటెంప్ట్ చేయండి. చేస్తుంటే మీకే తెలుస్తుంటుంది. సో ఫిజికల్ మైండ్ అలోన్ కెనాట్ కాంటాక్ట్ ది కాన్షియస్‌నెస్. ఈ డివైన్ ఫ్రాగ్మెంట్‌ని ఫిజికల్ మైండ్ ఒకటి డైరెక్ట్‌గా కాంటాక్ట్ చేయలేదు. అవేర్‌నెస్ సఫిషియెంట్‌గా చేసుకొని, అవేర్‌నెస్ ఎనర్జీ పెంచుకొని, ఆ బయోలాజికల్ కంప్లీషన్ పొంది ఎసెన్స్ ఆఫ్ కాన్షియస్ డెవలప్ చేసుకోవడం ఎంత ప్రాసెస్ కాకుండా, నువ్వేదో ఎక్కడో నేర్చేసుకొని మెడిటేషన్ కూర్చున్నాను, అరగంట చేశాను, గంట చేశాను, 30 ఆసనాలు వేస్తాను, ఒక్కొక్క ఆసనం 10 నిమిషాలు ఉండగలను, 100 సూర్య నమస్కారాలు చేయగలను. ఇదంతా జస్ట్ సర్ఫేస్. ఇది ప్రైమరీ ఎసెన్షియల్ మాట. సో, ప్రాక్టీస్ మొదలెట్టేసేయండి. వన్స్ మ్యాజిక్ ఆఫ్ సోల్ దట్ ఈస్ డివైన్ ఫ్రాగ్మెంట్ అని చెప్తుంది. ఈస్ గ్రాస్ప్డ్ బై ద పర్సనాలిటీ. ఎప్పుడైతే ఈ ఎసెన్స్ ఆఫ్ కాన్షియస్ డెవలప్ అయ్యి ఈ రెండు మధ్య కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ అయిందో, మనకి ఆ వ్యక్త రూపానికి
ద సోల్ స్టడీలీ డామినేట్స్. సోల్ డామినేట్ చేస్తుంది. అప్పటిదాకా నీకు మైండ్ పొజిషన్‌లో అక్కడ మాస్టర్ పొజిషన్‌లో ఉంది. డిక్టేట్ చేస్తోంది. మైండ్ మాస్టర్ పొజిషన్‌లో ఉన్నంత సేపు ఏంటంటే నువ్వు బ్రూడింగ్‌లో గాని లేదా ఇమాజినేషన్ స్టేట్‌లో గాని ఉంటావు. బ్రూడింగు, ఇమాజినేషను ఈ 2 అద్భుతాలు. మైండ్ యొక్క అద్భుతాలు. కానీ ఇది అస్తమానం అక్కర్లేదు. కార్‌లో రేర్ మిర్రర్ లాంటివి మాట. కార్‌లో రేర్ మిర్రర్ ఎందుకుంటుంది అంటే అవసరమైనప్పుడు చూడటానికి. టర్నింగ్ తిరిగేప్పుడు ఒక రష్‌లో వెళ్తున్నప్పుడు వెనకాల ఏ వెహికల్ వస్తోంది ఏమిటి చూడటానికి అంతే. అంతనే నువ్వు డ్రైవ్ చేస్తున్న మొదలెట్టేటప్పటి నుండి నీ గమ్యం చేరేదాకా నువ్వు రేర్‌నే చూస్తూ ఉంటావా? ప్రయాణం చేస్తావా? సో, జీవిత ప్రయాణం అలా చేస్తుంటే అది అవేకెనింగ్ జర్నీ కాదు. జర్నీ ఆఫ్ ఎవకేషన్‌లో అవేర్‌నెస్ ప్రాక్టీస్ చాలా, చాలా ముఖ్యమైనది. ఎప్పుడైతే అవేర్‌నెస్ ప్రాక్టీస్‌లో సఫిషియెంట్‌గా వచ్చిందో కాన్సెప్ట్ ఆఫ్ కాన్షియస్ డెవలప్ అవుతున్నప్పుడు స్టడీగా సోల్ డామినేట్ చేయడం మొదలెడుతుంది. అండ్ కెన్ బి ట్రస్టెడ్ టు క్యారీ ఫార్వర్డ్ ద ట్రైనింగ్ ద మ్యాన్ టు ఫ్రూటియేషన్. ఇది నీకు గైడెన్స్ ఇస్తుంది. అదే డివైన్ ఫ్రాగ్మెంట్ నీలో ఉన్న వ్యక్తి రూపం. ఇది నిజమైన ట్రాన్స్‌డెంటల్ గురువు అన్నమాట నీకు. మిగతా గురువులు ఏం చెప్పినా, ఏ వీడియోలో ఏం చెప్పినా, ఏ పుస్తకంలో చదివినా అదొక జస్ట్ మ్యాప్. సో, ఈ అవేర్‌నెస్ డెవలప్‌మెంట్‌లో నువ్వు ఎలాంటి ఫేజెస్ గురవుతుంటావంటే, ఎక్స్‌పీరియన్స్ అంటే ఆ ప్రెజెంట్‌లో ఏదో ఎక్స్‌పీరియన్స్ అవుతున్నావు జస్ట్ అనే స్థితి ఉంటుంది. పర్సీవర్ స్థితి. ఆ ఎక్స్‌పీరియన్స్ అయింది నువ్వు పర్సీవ్ చేస్తున్నావు. నువ్వు పర్సీవ్ అయిందే నీకు నోన్. అంతే. నెక్స్ట్ అంతా నీ ఇమాజినేషనే. నీ మెమరీలో ఏదైతే ఉందో దాన్ని వాడుకొని నువ్వు పర్సీవ్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటావే అది ఇమాజినేషనే. రియాలిటీ కాదు. అలాగే అబ్జర్వర్ స్టేట్‌లో ఉంటావు. విట్‌నెస్ స్టేట్‌లో ఉంటావు. ఇది గ్రాడ్యుయల్‌గా మారుతుంది. దీనికేమి క్యారెక్టర్స్ చెప్పలేం. ఎక్స్‌పీరియన్స్, పర్సీవర్‌కి తేడా ఏమిటి? అబ్జర్వర్‌కి విట్‌నెస్ తేడా ఇవి ఇంచుమించు నీ స్టేజ్ ఇలా మారుకుంటూ వస్తుంటుంది గ్రాడ్యుయల్‌గా. ఎప్పుడైతే విట్‌నెస్ స్టేట్‌లో ఉన్నావో ఆ నెక్స్ట్ ఒక డ్రాస్టిక్ స్టెప్ ఉంటుంది. వన్నెస్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ అనే స్టేట్. అప్పుడే దాని గురించి వెళ్ళొద్దు. ఆ స్టేట్‌కొచ్చావంటే నువ్వు సీసీఎస్ క్రాస్ చేసినట్లే. క్రిటికల్ సర్టెన్ స్టేజ్‌ని. అట్‌లీస్ట్ నీ అవేర్‌నెస్‌లో నువ్వు ఎక్స్‌పీరియన్స్‌లో ఉన్నావో, పర్సీవర్‌లో ఉన్నావో, అబ్జర్వర్‌లో ఉన్నావో, విట్‌నెస్‌లో ఉన్నావో ఇంపార్టెంట్. ఇది కూడా ఒక సబ్జెక్టివ్ ఎక్స్‌పీరియన్స్‌లో భాగాలే. యాక్చువల్‌గా ఎవరైతే వన్నెస్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ అయ్యారో, రకరకాల భాషల్లో రకరకాల ఫార్మాట్ ఆఫ్ సెంటెన్స్‌లో చెప్పినప్పటికీ వాళ్ళందరూ సెంట్రల్‌గా ఒకే ఐడియాని ప్రెజెంట్ చేశారు. ఆ ఐడియాని వాస్తవం ఇప్పుడు ప్రెజెంట్ చేసింది అయ్యుండొచ్చు, లేకపోతే చైనా ప్రెజెంట్ అయ్యుండొచ్చు, కృష్ణుడు ప్రెజెంట్ చేసుండొచ్చు, గురునానక్ ప్రెజెంట్ చేసుండొచ్చు, కబీర్ ప్రెజెంట్ చేసుండొచ్చు, రమణ మహర్షి చేసుండొచ్చు, త్రిలింగ్ స్వామి చేసుండొచ్చు, యోగానంద చేసుండొచ్చు. నాకు తెలిసిన పేర్లివి. ఇంకా చాలా మంది యోగులు చేసుండొచ్చు. బట్ కానీ వీళ్ళందరూ వాళ్ళ యొక్క క్రిటికల్ సర్టెన్ స్టేజ్ క్రాస్ చేసినప్పుడు వాళ్ళ ఎక్స్‌పీరియన్స్‌ని ఇన్ని వాక్యాల్లో చెప్పారే బయోగ్రఫీలో అది అందరి దాన్ని సారాంశం కింద ఏ ఎక్స్‌పీరియన్స్ అనేది ఒక సెంటెన్స్‌లో ఇక్కడ చెప్పుకుంటున్నాం మనం. ఇట్ వాస్ బట్ యెస్టర్‌డే ఐ థాట్ మై సెల్ఫ్ అన్ ఇన్‌సిగ్నిఫికెంట్ ఫ్రాగ్మెంట్. నిన్నటి వరకు నా గురించి నేనేమనుకున్నానంటే, అసలు నా సిగ్నిఫికెన్స్ ఏం లేదు. ఒక చిన్న రేణువుని, ఒక ఫ్రాగ్మెంట్ అనుకున్నాను. స్టీరింగ్ వితౌట్ రిథమ్. వణుకుతున్నాను. ఒక రిథమ్ లేకుండా ఇన్ ద స్పియర్ ఆఫ్ లైఫ్. నా యొక్క జీవితం అనే టోటల్ స్పియర్‌లో నా జీవితం అనే గోళంలో ఒక రిథమ్ లేకుండా వణుకుతూ ఉన్నాను. అండ్ నా గురించి నేనేమనుకున్నాను ఇన్‌సిగ్నిఫికెంట్ అసలు సిగ్నిఫికెన్స్ ఏమీ లేదు ఈ ప్రపంచంలో అనుకున్నాను. ఈ మొత్తం విషయంలో. నౌ ఐ నో దట్ ఐ యామ్ స్పియర్. నాకిప్పుడు అర్థమవుతోంది. నేనే
స్పియర్‌ని. ఇక్కడ స్పియర్ అంటే కంప్లీట్ ఎగ్జిస్టెన్స్ అన్నమాట. ఓ రకంగా చెప్పాలంటే. అండ్ ఆల్ లైఫ్ ఇన్ రిథమిక్ ఫ్రాగ్మెంట్స్. అంటూనే అన్ని లైఫ్స్ ఉన్నాయి. రిథమిక్‌గా ఫ్రాగ్మెంట్స్ ఉన్నాయి. నా లైఫ్ ఉంది ఒక రిథమిక్ ఫ్రాగ్మెంట్ కింద ఉంది. ఇప్పుడు ఫ్రాగ్మెంటే బట్ ఒక రిథమిక్ ఫ్రాగ్మెంటే. మూవ్ మూవ్స్ వితిన్ మీ. ఈ ప్రపంచంలో ఉన్న లైఫ్ అంతా ఉందే అదొక రిథమిక్ ఫ్రాగ్మెంట్స్‌గా నాలో మూవ్ అవుతోంది. కంప్లీట్ యూనివర్స్ ఇంక్లూజ్ అయ్యామన్నమాట. ఇదే వన్నెస్ ఫీలింగ్ అంటామన్నమాట. నేను వేరు, అది వేరు అనే ఫీలింగ్ లేదు. ద్వైతం లేదు. అద్వైతం భావనలో ఉన్నాను అని చెప్తాను చెప్పడానికి. So it was but yesterday I thought myself an insignificant fragment veering without rhythm in the sphere of life. Now I know that I am the sphere and the whole life in rhythmic fragments moves within me. కానీ ఇలాంటి స్థితి ఉండాలి అనుకుంటున్నాను కదా కోరికలతో జరగవండి. విషయాలు తెలుసుకున్నందు నాలెడ్జ్ ఉన్నందు వల్ల ఉపయోగం లేదండి. మనం డిసైడ్‌ని బట్టి ఉంటుంది. అవేర్‌నెస్ ప్రాక్టీస్ చేస్తున్నారు కదా! రేపు చూద్దాం.